టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు మొదటి తారీఖున ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది. ఇంటి దగ్గర ఇచ్చారా, వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారో క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి, 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేసాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకుని రైట్ అన్ని చేసేసాం. అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం. ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని కట్ చేశాం వెల్ ఇన్ అడ్వాన్స్. ఎప్పుడైతే వాటర్ కట్ చేశామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి. అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్ లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాం. హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. ఈస్ట్ గోదావరిని పోయి వచ్చాను నేను, అక్కడ రెయిన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు. ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది. ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక 15-20 మండలాలు దర్ ఇస్ ఎ ప్రాబ్లం. అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది. అక్కడ ఆల్ సిటీస్ లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం. అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి. కొన్ని దగ్గర నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు. సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం. దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్ని కూడా ఈరోజు మార్నింగ్ మోరార్లెస్ క్లీన్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైన నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి. నిన్న కూడా పర్చూర్ నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో. ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొందికి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది. అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు, అయిపోయి ఉండాలి. అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు. ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత 4 రోజులకో ఒక వారంకో వచ్చేవాళ్ళు. అది ఈసారి జరగలేదు. ఎక్కడికక్కడ చెట్టు పడింది, నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు, కట్ చేసేసారు. రోడ్డు ప్రొక్లైన్ తీశారు, పక్కన పడేశారు, రోడ్డు క్లియర్ చేసేసారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు, ఒకరిని కాదు, లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలాసార్లు